హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్ ఫరా వ్లాగ్స్ అండి. ఇది వచ్చి మదర్స్ డే వ్లాగ్ అండి. సో నాకు వ్లాగ్స్ అప్లోడ్ చేయడం చాలా లేట్ అయిపోతుందండి, సారీ అందరికీ. సో ఇది వచ్చి మదర్స్ డేదండి. ఈ రోజు అయితే మేము సెలబ్రేషన్ స్మాల్గానే చేసుకున్నాం, చిన్నగానే అనుకోండి. యాక్చువల్గా మమ్మీని బయటికి తీసుకుని వెళ్దాం అనుకున్నాం, కానీ మమ్మీ నేను రాలేనమ్మా, ఇంట్లోనే చేసేయండి సెలబ్రేషన్స్, ఏం చేస్తారో అన్నారు. సో మా సిస్టర్ అయితే బగారా రైస్ అండ్ మటన్ కర్రీ చేసిందండి. చాలా ఎంగా చేసింది, నాకైతే బాగా నచ్చింది, మమ్మీకి కూడా బాగా నచ్చింది. అంటే ఆవిడ ఫర్మాయిష్ మీద అండి, బగారా రైస్ కావాలి నాకు, బిర్యానీ వద్దన్నారు. సో మమ్మీ ఫర్మాయిష్ మీద బగారా రైస్ అండ్ మటన్ కర్రీ చేసాము. నేనైతే టేబుల్ ఇలా డెకరేషన్ చేస్తున్నానండి. సో మేము డైలీ అయితే ఒక్కొక్క ఫ్రూట్ అయితే తింటున్నాము, జ్యూసెస్ అయితే తాగుతున్నామండి. సమ్మర్ కాబట్టి ఫ్రూట్స్ జ్యూసెస్ తాగడం చాలా మంచిది అంటున్నారు. హలో అండి, ఈరోజు మదర్స్ డే, సండే వచ్చింది కదా, మదర్స్ డే అండి. సో మా మమ్మీ గురించి సర్ప్రైజ్గా మేము కేక్ కట్ చేద్దాం అనుకుంటున్నాము, కానీ నైట్ అయిపోయిందండి బయలుదేరేసరికి. మార్నింగ్ అయితే అసలు బయటకు వెళ్ళలేకపోతున్నామండి, ఎండ అయితే బీభత్సం, ఇలా వాటర్ కారిపోయినట్టు చెమటలు కారిపోతున్నాయి. సో ఈవినింగ్ అయితేనే సెలబ్రేషన్స్ బాగుంటాయని చెప్పి ఒక చిన్న కేక్ కట్ చేద్దామని మార్నింగ్ అయితే బగారా రైస్ అండ్ మటన్ చేసాము, అంటే స్పెషల్గా ట్రీట్ చేసాము మమ్మీకి. సో నా బ్లాగ్లో కంటిన్యూస్లీ కలిసి ఉండండి. ఇప్పుడైతే చిన్న షాపింగ్ ఉంది, బయట మార్కెట్కి వెళ్ళి చిన్న చిన్న వస్తువులు కొనుక్కోవాలి, అవి కొనుక్కుని కేక్ తీసుకుని ఇంటికి వస్తామన్నమాట. సో గాయస్, అందరికీ హ్యాపీ మదర్స్ డే అండి. సో అందరు పేరెంట్స్ హ్యాపీగా ఉండాలి, హెల్త్లు బాగుండాలి. అల్హమ్దులిల్లా మా మమ్మీ కూడా హెల్త్ బాగుండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నానండి. సో వన్స్ అగైన్ హ్యాపీ మదర్స్ డే. సో ఇంటి దగ్గర నుంచి అయితే గాయస్ మేము బయలుదేరిపోయామండి. ఎండ అయితే చాలా బీభత్సంగా ఉందండి, అందుకే మార్నింగ్ టైము షాపింగ్కి ఏంటి దేని కూడా అసలు బయటికి రాలేకపోతున్నామండి. ఏసీ ఆన్ చేసుకుని 24 hours ఏసీలోనే ఉన్నట్టు ఉందండి మా పరిస్థితి. చాలా దారుణంగా ఉందన్నమాట. ఒక్క వర్షం కూడా పడట్లేదు. చాలా చోట్ల వర్షాలు పడుతున్నాయని విన్నాము, కానీ మా ఊర్లో ఒక్క వర్షం లేదండి బాబు. అల్హమ్దులిల్లా వర్షం పడితే బాగుండు అనిపిస్తుంది. సో ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది. మేము వచ్చి 6:30 ఆ టైంకి బయలుదేరాము. ఆ టైం కూడా ఎండ చూసారా, వేడి ఎండగానే వెలుతురుగానే ఉందండి బాగా. 6:30 కూడా మధ్యాహ్నం లాగే అనిపించింది నాకైతే. సో చెమటలు అయితే బాగా ఎక్కువ వచ్చేసినాయి. మేము ఇది 60 రూపీస్ షాప్కి వచ్చామండి. ఇక్కడ ఆల్ వెరైటీస్ అన్నీ దొరుకుతున్నాయి. యాక్చువల్గా నేను ఒక్కొక్కటి తీసుకోవడానికి బయట వేరే షాపులకు వెళ్ళేదాన్ని. ఇది చూసినప్పటి నుంచి నాకు అయితే ఆశ్చర్యం వేసింది. మొత్తం బజార్ అంతా ఇక్కడే ఉందండి, చాలా పెద్ద షాప్ అండి. మాకు ఏ వస్తువు కావాలన్నా ఇక్కడే దొరుకుతున్నాయి. కానీ నేను ఇంటికి కావాల్సిన కొన్ని ఐటమ్స్ ఉన్నాయండి, అవి అయితే తీసుకున్నాను. ఈ బాక్సెస్ చూసారా, ఇవైతే నేను బయట వెతికేదాన్ని అండి, భలే దొరికినాయండి ఇక్కడ. సో నేను అక్కడ నుంచి షాపింగ్ అయిపోయిన తర్వాత మేము ఇది స్వీట్ షాప్ కమ్ బేకరీ అండి, ఇక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడ మమ్మీకి కేక్ తీసుకుందామని వచ్చామండి. సో ఇది కూడా చాలా పెద్ద షాప్ అండి. యాక్చువల్గా మేము దారిలోనే, మాకు వేలోనే పడుతుందండి ఇది, ఇంటికి వచ్చేసే వేలోనే. మళ్ళీ వేరేగా ఏం దిగుతామని, ఎందుకంటే వేడి అయితే చాలా ఎక్కువ ఉందండి. చెమటలు అయితే కక్కేసుకున్నాను, నేనైతే స్నానం చేసినట్టే అనిపించింది. ఇంకా ఏసీ లేకపోతే బయటికి రాలేమా అన్నట్టు ఉందండి పరిస్థితి, అయితే చాలా దారుణంగా ఉంది. సో ఇవైతే నాకు నచ్చిన కేక్ ఒకటి ఉందండి, అది తీసుకున్నమాట. నాకు అన్నీ నచ్చుతాయి, స్వీట్ అంటే నాకు ఇచ్చని మీకు తెలుసు. సో అన్నీ నచ్చేసినాయి నాకు, కానీ ఇది మా చెల్లి నా సెలెక్షన్ అండి. ఇది తీసుకుని వచ్చి మమ్మీ కట్ చేయించన్నమాట. సో మమ్మీ అయితే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు, నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి, భలే అనిపించింది నాకు. సో ఇక్కడ నుంచి నేను కొంచెం అక్కడ డ్రింక్ అయితే తీసుకుని తాగేసానండి వేడికి. హలో అండి, కంటిన్యూస్లీ ఈ బ్లాగ్లోనే కంటిన్యూ చేసేస్తున్నానండి నా ఇంకో బ్లాగ్ కూడా. సో ఈరోజు మేము ఓటు వేయడానికి వెళ్తున్నామండి. సో నా ఓటు ఎవరికో చెప్పేమంటారా, మరి మీరు కూడా ఎవరికి వేస్తున్నారో ఓటు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మేమైతే మార్నింగ్ ఇప్పుడు అరౌండ్ 9 అవుతుందండి టైము, అంటే మార్నింగ్ కొంచెం గమ్మున వేసి వచ్చేస్తే ఓటు కూల్గా కూడా ఉంటుందని వెళ్తున్నమాట. సో నేనైతే డ్రెస్ ఇది వేసుకున్నానండి, కొంచెం కూల్గా ఉంటుంది, కాటన్ ప్లస్ వర్క్ కూడా చాలా బాగుంటుందండి ఈ డ్రెస్. సో ఈ డ్రెస్ అయితే నేను వేసుకున్నాను, ఇవాళ ఓటు వేయడానికి అయితే వెళ్తున్నాం, ఓకేనా. సో నేనైతేనండి ఇప్పుడు ఓటు వేయడానికి వెళ్తున్నాను. ఈ డ్రెస్ వేసుకున్నానండి, లైట్ కలరు విత్ కాటన్ అండి, ఇది చాలా బాగుంటుందండి ఈ కలర్ అయితే, నాకు చాలా ఇష్టము. సో ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కలర్ఫుల్గా కాకుండా ఇలా లైట్ కలర్స్ కాటన్వి వేసుకుంటే చాలా మంచిదండి. నేను మమ్మీ అయితే వేయడానికి ఓటు వెళ్తున్నాము. మీరు ఎవరికి వేస్తున్నారో ఒక మంచి వ్యక్తి
సో గాయ్స్ ఇలా ఇక్కడ చాలామంది వచ్చారండి ఓటు వేయడానికి. ఈసారి చాలామంది ఓటు హక్కుని వినియోగించుకున్నారండి. సో మా మమ్మీ కూడా వచ్చారన్నమాట. హెల్త్ ప్రాబ్లం ఉన్నా ఓటు వేస్ట్ చేయనివ్వనని చెప్పి మా మమ్మీ కూడా నాతో పాటు వచ్చారు. యాక్చువల్గా అండి ఇది నేను చదివిన స్కూల్ గైస్. ఇదంతా నేను చదివిన స్కూల్ అండి. నేను ఇప్పుడు చూపిస్తున్న బ్లాక్లో అయితే ఈ బ్లాక్ కాకుండా ఎదర్ బ్లాక్లో నేను చదివానండి. 6th to 10th క్లాస్ ఇక్కడే చదివాను గైస్. ఇది నేను చదివిన స్కూల్ అండి. ఈ వీడియో చూస్తున్నట్లయితే ఎవరైనా నా ఓల్డ్ ఫ్రెండ్స్ ఉంటే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇది నా వీడియో అండి. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే పక్కనే బెల్ బటన్ ఉంటుందండి. అది ప్రెస్ చేస్తే కొత్త నోటిఫికేషన్స్ వస్తాయి.